ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వేడెక్కుతున్నాయి. కాకినాడ కుర్రోడు మధ్యతరగతి పౌరుడు అయినా సరే పోటీలో నిస్వార్థంగా నిలబడి తన స్థాయికి మించి ప్రచారం చేస్తున్నాడు. ఎవరు అతను తెలుసుకుందాం. హసన్ షరీఫ్ అనే యువకుడు బ్యాలెట్ లిస్ట్లో చివరి వరుసలో ఉన్నా కానీ పోటీలో ముందంజలో ఉన్నాడు. పుట్టి పెరిగింది కాకినాడ, చదువు ఉద్యోగం కూడా కాకినాడలోనే. ఇంజనీరింగ్ పూర్తి చేసిన అతను ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూనే సామాజిక స్పృహ కలిగి అంబేద్కర్ గారి ఆశయాలతోనే ముందుకు సాగుతూ పే బ్యాక్ టు ది సొసైటీ అనే నినాదంతో, అలాగే ధార్మికంగా దైవభీతితో జవాబుదారీతనం అలవర్చుకున్న నిజాయితీ గల పట్టభద్రుడు హసన్ షరీఫ్. హసన్ షరీఫ్ తండ్రి ఒక సాధారణ లారీ డ్రైవర్. తన చిన్న జీతంతో కుటుంబ పోషణే కష్టమైనా సరే తనను, అన్నయ్యను ఇద్దరినీ పట్టభద్రులుగా చేశారు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అతనికి ఆ సమూహం ఎదుర్కొనే కష్టాలు అన్నీ బాగా కలిచివేశాయి. అందుకే చదువు కూడా కష్టపడి పూర్తి చేసి వెంటనే ఉద్యోగంలో చేరి తన కాళ్లపై తాను నిలబడి అప్పుడు సమాజంలో ప్రతి ఒక్క సంఘటనపై అవగాహన పెంచుకున్నాడు. తనదైన శైలిలో ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ సామాజిక మాధ్యమాల ద్వారా రాష్ట్ర ప్రజలకు సుపరిచితుడిగా, ఒక ఉన్నత ఆశయాలను కలిగిన యువకుడిగా, సామాజికవేత్తగా ఎదిగాడు. కోవిడ్ కాలంలో కూడా వలస కార్మికుల కోసం తన టీంతో ఎన్నో సేవలు అందించాడు. అంతేకాకుండా కాకినాడ సేవా సమితిని స్థాపించి తన మిత్రులతో కలిసి కాకినాడలో పలు సేవా కార్యక్రమాలు, ఉచిత అంబులెన్స్ సేవలను అందిస్తున్నారు నేటికి. ఇలా సామాజిక సేవలో రాజకీయ స్పృహతో కలిగిన ఇలాంటి యువకుడు నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో నిలిచారు. ఇలాంటి నిజాయితీ కలిగిన ఒక సామాన్య వ్యక్తిని మన పట్టభద్రులంతా ఎన్నుకొని చట్టసభలో మన కోసం గళం వినిపించే అవకాశమిద్దాం. అతని నినాదం ఒకటే, అతని లక్ష్యం ఇదే. ప్రతి మధ్యతరగతి పౌరుడు తన స్వయం శక్తితో సమాజంలో ఉన్నతంగా జీవించాలి అని, ఆత్మాభిమానం ఎక్కడా తాకట్టు పెట్టకుండా తలెత్తుకు బ్రతకాలి అని. తన ఎజెండా స్థానికులకు 75% ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగాలు కల్పించే ఒక చట్టం గత ప్రభుత్వం ఇప్పటికే తెచ్చింది. అది పూర్తి స్థాయిలో అమలు చేస్తాను అని మనకు హామీ ఇస్తున్నారు. ఈ ఫిబ్రవరి నెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో చివరి అంకె 35 అతనికి 1వ నెంబర్ ప్రాధాన్యతను వేసి గెలిపించాలి అని కోరి ప్రార్థన. ఇట్లు మిత్రులు.